ఏం చెప్పాలి సార్, వెయిట్ చేస్తున్నాం అంతే, అదొకటే మాట్లాడడం లేదు వస్తారు అంతే మరి మధ్య. ఇప్పుడున్న సమయంలో అందరం వెయిట్ చేయడమే ఇక అంతే తప్ప మరి. అదే కదా. ఓకే సార్. కొన్ని గ్రూపులలో చాలా వయసులు వస్తా ఉన్నాయి సార్. గూగుల్లో చాలా మన గ్రూపులలో చాలా వయసు వస్తున్నాయి అంటే. గ్రూపులో ఏమో నేను చూడలేదు మరి. చాలా రిచ్ భారత్లో వచ్చినాయి. అచ్చా అచ్చా అట్లా ఇక ఏం చేద్దాం సార్, ఆ, వస్తా ఉంటాయి మరి. మరి నేను చూడలేదు, ఎందుకంటే జస్ట్ నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను ఇక్కడికి. ఎందుకంటే ఈ మనం ఏముంటుందని ట్రాఫిక్ లో ఇక్కడ. సో మరి నేను చూడలేదు. ఏమైనా ఇంపార్టెంట్ ఉందా? ఇంపార్టెంట్ ఏమన్నా? ఇంపార్టెంట్ ఏం లేదు సార్, మామూలుగా అంత ఇప్పుడు జరగబోయేది చెప్తా వస్తా ఉన్నారు. అది ఇది అని. అట్లా ఈ మరి వాళ్ళకి. ఆ, ఆహాహా. వాళ్ళ బాధలు ఓపెన్ ఎవరికైనా. వెళ్ళబోస్తా ఉన్నారు. చాలా మంది బాధలు ఉన్నాయి కదా ఇప్పుడు మన అవును కదా, ఇక విషయంలో. అది బాధ అంటే ఇక అది చూడు, ఇప్పుడు మనము కరెక్టే కదా కొంచెం. ఇప్పుడు ఎందుకంటే నేను మొన్న చెప్పాను ఏమని, సో ఇంత ఇంత యూఐటీ తయారైంది అది అత్త అని చెప్పేసి మనం అనుకున్నాము, రానప్పుడు ఎలా ఉంటుంది సార్? కరెక్టే కదా అది. ఎందుకంటే అది కరెక్టే కదా సార్ మరి. ఇన్ని సంవత్సరం నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నాము మన. సో మరి అట్లా ఇంకా ఓపిక కొద్దిగా ఇంకా మరి ఏం చేస్తాం అర్థం కాదు. ఓకే అంటే ఎంతవరకు లేదు సార్. ఓకే అయినా ఎవరికైనా ఓకే అంటే ఎంతవరకు ఓకే ఉంటుంది, కానీ ఓకే అని అసిసిపోతుంది అనమాట జనాల్లో ఇప్పుడు. అవునవును, డబ్బులు ఏం పెట్టిన లేదు వాళ్ళకి సార్. ఈజీ. పైసలు పెట్టిన అదే వాళ్ళకి సార్. తెలుస్తుంది బాధ. అదే కదా సార్. మరి ఎందుకంటే కొంతమంది చాలా మంది అప్పులు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అప్పు చేసి పెట్టడం కరెక్ట్ కాదు, కానీ మరి ఎట్లా. స్టార్టింగ్ అట్లా జరిగిపోయింది సార్. మళ్ళీ ఏం చేస్తాం, అప్పుడు రేటింగ్ ఉన్న దాన్ని బట్టి చాలా మంది ఏదో వస్తుంది కదా అని ఆశతో కొద్దిగా అప్పు అయినా సరే పెడతామని ఆలోచించి పెట్టారు. చూస్తే తీరా చూస్తే పూర్తిగా పడగొట్టి కూర్చోబెట్టాడు. కనీసం మనకు కొంత ముందుకు తీసుకెళ్తాడేమో అనుకుంటే ఏం లేదు. వెనక్కి వెళ్తుంది, వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే మళ్ళీ మనకు బర్నింగ్ అన్నాడు. బర్నింగ్ కూడా మధ్యలో డ్రాప్ అయిపోయింది. దానికి మాటలు అవును, తెలిసింది. బర్నింగ్ అన్నాడు. రేటింగ్ పెరుగుతుంది అన్నాడు. రేటింగ్ పెంచడానికి కూడా అవకాశం లేకుండా అందరికీ అవును, చాలా రేటింగ్ వెళ్తుంది చాలా ఇబ్బందికరంగా సార్లు. ఉంది సార్ ఇప్పుడు. రేటింగ్ వెళ్తుందని చెప్పి చాలా సార్లు పదం వాడాడు. పదం కూడా వాడాడు. మనకి ఎప్పుడో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మనకు అప్పుడే చెప్పాడు డబుల్ డిజిట్కి వెళ్ళిపోద్ది 0.03 అని చెప్పారు. అది ఇది అవునవును. అన్ని లాస్ట్కు జీరోలో కూర్చున్నాం. సరే కదా. అది సార్ విషయం. అవునవును, బాధాకరం. అంటే ఇగో ఎంతో కొంత కొంతవరకు వచ్చినా కూడా ఎవరికి ఏమనిపిపోతుండే మరి ఇలాగ ప్రిపేర్ అదే అయినప్పుడు. అసలు పూర్తిగా అంతా ఎక్కడెక్కడ నిలబెట్టేశాడు. ఉన్నది కూడా లాక్కున్నాడు. మళ్ళా ఇచ్చింది కూడా తీసుకొని వెళ్ళిపోయాడు లోపలికి. మనకి చేతికైతే ఏమి ఇచ్చింది లేదు. ఇచ్చింది తీసుకెళ్ళిపోయాడు అంటే పెడితేనే పోతుంది, కానీ మనం పెడితే పోతుంది, కానీ మనం పెట్టకుండా అదే అదే పోతుంది. సార్, డీపీలు ఇచ్చినాడు. డీపీలు ఇచ్చినట్టు మళ్ళీ లోపలికి తీసుకున్నాడు. అది బయటికి తీసుకున్న వాళ్ళు అనుకున్న లోపల ఇది డీపీలు పూర్తిగా ఇచ్చిన డబ్బులు లోపలికి ఇచ్చిన అంటే తీసుకొచ్చింది. అట్లా కాదు. ఆ డీపీలు ఇచ్చే లోపలికి ఆ డీపీలు ఉన్నా కూడా లాభం లేదు కదా, బయట ఉన్నా కూడా. ఆ డీపీ ప్రోగ్రామ్ అదే బంద్ కదా అవుతున్నా సార్. అన్నప్పుడు కాదు సార్, డీపీ ప్రోగ్రామే బంద్ అవుతున్నప్పుడు ఆ డీపీ బయట ఉండి కూడా లాభం లేదు కదా సార్, ఒక మాట. అదే అట్లానే కదా సార్. 200% ఇచ్చి ఇస్తున్నాం, డీపీలు తీసుకోండి అన్నాడు. మళ్ళీ తీసి మెడలు పెట్టాడు. మేము మళ్ళీ యూఎస్బీగా మార్చి ఇస్తానన్నాడు. అది ఇంతవరకు ఒకటి కూడా మనకు ఇవ్వలేకపోయాడు. మళ్ళీ సీడ్ ఫండింగ్ అని, టోకెన్ ఫండింగ్ అని, కానీ ఇంతవరకు దొబ్బుకుంటూ పోతా వచ్చినాం. ఇంకా దొబ్బాలంటే ఇంక యాడికి దొబ్బకపోవడం సార్ మనమేనా. అవునవునవును. అట్లా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అయిపోయినారు. చాలా మంది జనాలు అమౌంట్ పెట్టుకొని బాధపడతా ఉన్నారు. దాంట్లో అవును కదా. ఒకటి అప్పుల అమౌంట్ బాధలు ఎక్కువ చూడండి, అయిపోయినాయి. అమౌంట్ చాలా పెట్టిన వాళ్ళకి అమౌంట్ రాకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం పెట్టుకుంటుంది. అదే కదా సార్. ఇప్పుడు నా బాధ కూడా మొన్న చెప్పాను కదా, అందుకని చెప్పేసి చూడండి. ఇప్పుడు 20,000 యూఎస్డిటీ అంటే దగ్గర దగ్గర అది 20 లక్షల రూపాయలకు. అది అది లెక్క, ఒక లెక్క లెక్క కట్టుకుంటే నువ్వు అంతే కదా 10 సార్. రూపాయలు 10 రూపాయలు కూడా 10 రూపాయలు ఇస్తే దాన్ని ఏమనాలా? అంతే కదా. ఇట్లా ఎప్పుడు మనకు కర్ణిస్తాడో ఏం కథనో ఏం
దేవుడే దిక్కు అన్నట్టే అయిపోయింది మన పరిస్థితి ఇప్పుడు. అంటే దేవుడు దిక్కు ఎప్పుడైతాడంటే మన ప్రయత్నము. ఇప్పుడు సపోజ్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ మనకి ఇవ్వాలనుకున్నప్పుడు నీకు అప్పుడు దేవుడు దిక్కు అవుతాడు, అంతే తప్ప అట్లా కాదు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు అట్లా దానికి దీనికి సంబంధం లేదు. నీకు ఎవరు ఏం దొరికినా ఏం చేస్తాం సార్, ఇప్పుడు దేవుడి మీద భారం వేసుకొని కూర్చున్నాం అందరం మనం. గాడికి అదే 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 అనుకోవచ్చు, అదే అది అనుకోవాలి. కాదు సార్ నేను లేదు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏం చేద్దాం సార్, మరి వెయిట్ చేయాలి, మీరే చెప్పాలా. ఎందుకంటే 20,000 USDT అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఇస్తానంటే కదా మనము ఇంత బిఎన్బి నేను ఖర్చు పెట్టి చేసాము అట్లా. ఇంకా సార్ చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఇంకా నేను బటన్స్ ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? అంటే నాకు ఆలోచన వెళతారం ఏంటంటే మనము వెయిట్ చేయడము, లేకపోతే మన నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోవడం, అంటే నా ఆలోచన. మరి సో 20,000 USDT ఉన్నాయి లోపల, వచ్చి ఉన్నాయి, నాకు ఇవ్వకపోయని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు నేను అన్నీ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ నన్ను నేనే తీసుకుంటే, ఇప్పుడు నేను ఆగిపోతే నాకే ప్రాబ్లం. నాలెడ్జ్ తీసుకోకుండా, లేకపోతే దాని గురించి నేను ఎదురు చూస్తే, లేకపోతే తిట్టుకుంటూ, లేకపోతే ఇంకేమైనా పదాలు వాడుతూ ఉన్నాను అనుకోండి, నా మైండే ఖరాబ్ అవుతుంది. అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నా సార్. అంటే చూడండి, అందరి మాట, ఇప్పుడు నా మాట కూడా అందరికి నచ్చాలని ఉండదు, అందరి మాటలు కూడా అందరికి నచ్చాలని ఉండవు. బట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను అనమాట నేను. ఏమంటారు మరి? నిన్న ఈ టైంలో నిన్న ఈ టైంలో నేను పెట్టిన 0.10కు పెట్టిన వచ్చింది సార్. మీకు వచ్చిన నాకు ఐడియా లేదు, బట్ 0.10లో నిన్న మీటింగ్లో మనం పెట్టినా ఇప్పుడు వచ్చినట్టు అయింది నాకు. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఇక్కడ అవ్వట్లేదేమో. అవుతుంది సార్, అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే సార్, నేను మర్చిపోయాను. ఓకే, స్క్రీన్ షేర్ చాలు చేశాను కానీ మర్చిపోయాను. నేను చాలు చేసిన లేదు అనుకున్నాను, చాలు చేశాను కదా. ఓకే రైట్. సో నా ఆలోచన మరి ఏద్దాం మరి మనం సార్ ఒకటి చేసాం కరెక్టే, బట్ అది ఆగిపోయిందో లేకపోతే లేట్ అవుద్ది అని చెప్పేసి మన లైఫ్ని మనం ఆపుకుంటాం. నేను ఎప్పుడు వాడుతుంటాను ఈ మాట. మనము ఒకటి అనుకున్నాం, జరిగింది ఒకటి. సో అలాంటప్పుడు దీన్ని మనము అరే ఇలా అయింది అనుకుంటే ఏమవుతుందంటే మన మానసికత అంటే ఇది అవుతుంది అనమాట. అంటే మన మనస్సు అనేది చాలా బాధపడుతుంది, గాయపడుతుంది. సో మనము ముందుకు వెళ్ళలేకపోతాం. బట్ నా ఆలోచన ఏంటంటే మరి అలా అయ్యింది అని చెప్పేసి మనం ఆగిపోకూడదు. ఏ విధంగా ఎలా కూడా ముందుకెళ్ళాలి ఇలా. ఇది నా ఆలోచన అంతే, బట్ అందరు నా లెక్క ఉండాలని కాదు. ఓకే, మళ్ళీ ఒకసారి కూడా విత్డ్రాల్ పెట్టిద్దాం, చూద్దాం వస్తేమో. ఇది 1 minute సబ్మిట్. ఇంకొక 52 నిమిషాలు ఉందంట. ఓకే, మీటింగ్ అయిపోయేంత వరకు ఆగాల. ఓకే చలో.
బ్యాక్ వెళ్దాం. ఓకే, అని అడిగితే ఇదే ఇగో టాప్ మూవర్స్ అని చెప్పేసి మన ట్రస్ట్ వాల్యూ చూపిస్తుంది. ఇందులో ఇలా చూసుకుంటూ మనము ఎక్కువ రోజులు దీన్ని ఏమంటారు అబ్జర్వ్ చేస్తూ కొన్నిటిని అబ్జర్వ్ చేస్తూ సో ఇలా కొనుక్కోవడము, లేదా కొనుక్కొని మరి తగినప్పుడు కొనుక్కొని పెరిగినప్పుడు. ఎస్ సార్, నమస్తే సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు అది 1.5 పెట్టాము కదా సార్ టోకన్ ఫార్మింగ్ లో, అది ఒక 15 రోజులు పైన అవుతుంది సార్. అది చేసేసి మళ్ళీ 0.1కి పెట్టుకుంటే ఎట్లా చేయాలి సార్ అది? చూపిస్తాను చూడండి సార్, ఇక్కడ ఇంకొక డేట్ చూపించారు అట్లా చూపిస్తాను మీకు. చూపించారు. చూపిస్తాను. అది పోవడమే లేదు సార్ ఎంతసేపు. పోతుంది సార్. లేదా మీరు స్క్రీన్ షేర్ చేస్తారా, చెప్తాను ఎలా చేయాలో. మీరు చేసి చూపించండి సార్, నేర్చుకుంటాను. నేను చూపించాను, సరే చూపిస్తాను. 1 minute సార్. ఆ, ఇప్పుడు ఉమ్. 1 minute చెప్తా. ఇందులో కూడా ప్రీవిజువల్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ వ్యాలెట్ నేను ఓపెన్ చేస్తాను. ఇది ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్. సో ఇక్కడ చూడండి, కొత్తగా పెట్టాలంటే ఇట్లా 100 మీద క్లిక్ చేశాను. ఇక్కడ 10 మీద క్లిక్ చేశాను అనుకోండి, ప్రొసీడ్ పెట్టాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పిన్ కొట్టుకోవాలి. మనం పిన్ కొట్టుకున్న తర్వాత ఇలా కన్ఫర్మ్ చేసుకోవాలి. 42 గంటలు ఇంకా 42 గంటలు ఉందని చెప్తుంది. ఓకే, ఇది అయితే ఇక్కడ ఏం చేయాలంటే సార్, ఇక చూడండి మీరు ఇక్కడ చూడండి సార్, ఇది 0. మీ దగ్గర 1.5 ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, 1.5 ఉంది సార్. అవును అవును. ఈ 0.1 కూడా క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అవుతుంది మీకు. ఇప్పుడు నాకు ఓపెన్ కాదు, ఎందుకంటే అప్రూవ్ అని వచ్చింది కనుక. ఇందాక ఇది బయటకు వచ్చినట్టు 2 గంటల ముందే బయటకు వచ్చినట్టున్నది. అందుకని ఇక్కడ ఇది ఉంది కదా సార్, ఇది 0.1 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అవునా సార్? ఈ రకం ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ కాగానే టిక్ మీకు 0.1 దగ్గర 1.5 దగ్గర ఉంటుంది టిక్. ఆ టిక్ 0.1 కూడా పెట్టాలి. పెట్టి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ బిఎన్బి తీసుకోవడానికి ఆప్షన్ వస్తుంది మీకు. మళ్ళీ బిఎన్బి 25 రూపాయలు 26 రూపాయలు కట్ అవుతుంది. కట్ అవుతుంది. నేను ఇంకేమైనా ఉంటే చూస్తాను. ఇప్పుడు ఇంకా వేరే వ్యాలెట్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. మనసు మార్చుకుంటే 25 రూపాయలు 26 రూపాయలు కట్ అవుతాయి. సార్ పర్వాలేదు సార్. ఇప్పుడు 15 రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్, అది కానే కాల. అయితే ఎందుకు కావాలంటే చెప్పన్నా సార్, అయితే అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఏం చేస్తుంది అంటే 0.10కే అవుతుంది కదా అని చెప్పేసి, ఇప్పుడు మనము అమ్మడానికి ఇప్పుడు సేల్ అవుట్ అన్నట్టు, దాన్ని సేల్ అవుట్ అంటాం. మనం అమ్మడానికి రెడీగా ఉన్నాము. ఇది 0.15కి అమ్మడానికి రెడీగా ఉన్నాము. బట్ కొనే వాళ్ళు కూడా ఉండాలి అనమాట. అది కాదు సార్, 15 రోజులు పైన అవుతుంది సార్. ఇంతవరకు ఏమనుకోవాలి, అది అట్లే ఉంది. ఏరా పోతే పోయింది, దీన్ని మార్చి చేసేసుకుందాం. అదే చేసిన వెంటనే వస్తాం సార్. అదైతే 10 మాత్రం 1.5 ఎందుకు వస్తుందంటే సార్ ఇక్కడ అది అట్లా. సో ఎక్కువ మంది 0.15తో చేసుకుంటున్నారు. అవును సార్. అందుకని సో అందరూ 0.10తో చేసుకున్నప్పుడు మరి 0.15 నీకు ఎలా వస్తుంది అంటే పబ్లిక్ 0.15తో బై చేస్తే మీకు సేల్ అవుతుంది అట్లా.
సో ఇక్కడ 11137 ఉంది. ఇది కూడా వంద ఇప్పుడే ఉంది. అప్రూవ్ ఇది కూడా ఇప్పుడే అప్రూవ్ అయినట్లేదు సార్. అందుకని చెప్పేసి ఇది కూడా ఓకే మళ్ళీ చూస్తాను. ఓకే 0.1 ఇది కూడా 42 అవర్స్ కావాలి. ఓకే ఏమైనా ఉందేమో మార్చుదామని చూస్తున్నాను. మీకు ఇదే సార్ మార్చుకోవడం కూడా. ఇగో ఇక్కడ మీకు అప్రూవ్ కాకుండా పెండింగ్ అని వస్తుంది. ఇక్కడేమో మీకు పెండింగ్ అని వస్తుంది. ఈ ప్లేస్ లో 0.15 ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఈ ఏ లెక్క అర్ధ ఉంది కదా, అర్ధ రేట్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మార్చుకోవడం అంతే సార్. అంతేనా సార్? ఇలాంటి ఆప్షన్ వస్తుంది. దాన్ని 10 చేయడం, దాన్ని క్లిక్ చేయడం. ఒక్కొక్కసారి ఫెయిల్ అని వస్తుంది ఒకసారి. బట్ ఫెయిల్ వచ్చినా మీకు BNB అది ఏం కట్ అవ్వదు. మామూలుగా అయిపోతుంది సార్. అవునా సార్? ఓకే సార్, సింపుల్ గా అయిపోతుంది సార్. చేస్తాను సార్. ఓకే సార్. సార్ రాజేష్ సార్. చెప్పండి సార్. సార్ నేను 2 రోజులు అవుతుంది సార్. 0.15 పెట్టాను. అది ఇంకా పెండింగ్ లో ఉంది సార్. అది చూపిస్తలేదు. 0.15 రాకపోవచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ 0.10 తోనే ఫార్మింగ్ అవుతుంది అనమాట. ఫార్మింగ్ అంటే ఇప్పుడు మీరు సేల్కి పెట్టారు. ఫార్మింగ్ చేసుకునే వాళ్ళని మనం బయింగ్ అంటాం, బయ్యర్స్ అంటాం. బయ్యర్స్ ఏమో అంటే కొనుక్కునే వాళ్ళేమో 0.10తో ఉన్నారు. మీరేమో 0.15కి కావాలని పెట్టుకున్నారు. అంటే $15 అంటే అంతే అట్లా. సో ఇక్కడ $10 అవుతుంది అమ్ముతున్నారు కదా. సో మళ్ళీ మీ దగ్గర $15కి ఎలా కొనుక్కుంటారు? సో మీరు మనసన్న మార్చుకోవాలా, లేకపోతే ఎన్ని రోజులైనా పర్లేదు నేను ఇలాగే ఉంటానంటే అలా ఉండాలా. ఇప్పుడు అది మళ్ళీ మార్చుకుంటే అవుతుంది కదా సార్? మనం 1 పెట్టుకుంటే అవుతుంది కానీ మళ్ళీ $25 ఖర్చు అవుతుంది. మన BNB ఛార్జ్ అవుతుంది. అవును సార్, ఖచ్చితంగా. మరి ఎందుకంటే మనం ఒకసారి పెట్టిన తర్వాత ఒకసారి క్లిక్ అయిపోయి రోబోలో కూర్చుంటుంది. అదేమవుతుందంటే మళ్ళీ నీ మనసు మార్చుకుంటే మళ్ళీ నువ్వు మరి ఖచ్చితంగా చేయాల్సి వస్తాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో ఇందులో కూడా ఉంది కదా. సో 2000 పీస్ కూడా ఇందులో కూడా ఉంది. అంటే దీనికి ఓకే ఓకే
ఓకే, ఇక్కడ 119 ఉంది. సో చూడండి, ఇక్కడ నేను ఫార్మింగ్ చేస్తున్నా, అంటే ఇప్పుడు బయింగ్ చేస్తున్నాను. ఇలా బయింగ్ చేసే వాళ్ళు 0.10కి బై చేస్తున్నారు కనుక 0.15 మనం పెడితే రాకపోవచ్చు అని నా ఆలోచన అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇందాక ఒకసారి అడిగారు కదా ఎట్లా మార్చుకోవాలని, ఇప్పుడు చెప్తాను వినండి మీరు. ఇప్పుడు ఇది పెట్టాను నేను, ఓకేనా సార్? పెండింగ్ ఉంది. ఇక్కడ ఎవరు సార్ ఇందాక అడిగింది సార్? నేను ఇక్కడ స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక నేను పేరు చూడలేదు. ఉన్నారు సార్, ఇలా మార్చుకోవాలో చెప్తాను చూడండి సార్. ఉన్నారా సార్? ఇప్పుడు ఇది 0.10కి పెట్టాను, మీరేమో 0.15 పెట్టారు. మార్చాలనుకుంటున్నాను. ఎట్లా మార్చాలా? ఇది చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా సార్, 0.1 మీద క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది సార్. ఇక్కడ 0.10 వస్తుంది కదా, ఇదే బాక్స్లో మళ్ళీ క్లిక్ చేయాలి. ఇదిగో, అప్పుడు దాన్ని మీరు 0.15 నుంచి వెళ్ళి 10కి మార్చుకోవాలి. మనం క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు వస్తుంది సార్. ఇప్పుడు నేను మార్చను, 0 పెట్టినా 10కి కనుక మార్చను కనుక అలా చేస్తున్నాను. అర్థమైందా సార్? చూస్తున్నారా మరి? నేను ఇక్కడ మరి ఇది చేశాను కనుక సీట్ 1లోకి వెళ్తున్నాను. సంవత్సరం అయిపోయింది, ఒకసారి స్టేకింగ్ కూడా వేయాలి మరి. స్టేకింగ్ స్టేటస్ ఎలా ఉంది? 500 1000 రావాలా? 453 వచ్చాయి. ఓకే, అది వ్యాలిడ్ అయిపోయింది. నెక్స్ట్
చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? మరి అందరూ సైలెన్స్ ఉన్నారు, చెప్పాలి మీరందరూ. చాలా అందరూ కూడా అన్మిట్ ఆప్షన్లో ఉన్నారు సార్, ప్రతి ఒక్కరు కూడా. ఓకే, చాలా మందికి అయితే ఆప్షన్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఓకే, ఇంకొక 3 ఎర్లీ బర్డ్ ఆఫర్ చేయాలి. అంటే 4 అయిపోయినా 3 చేస్తే 7 వ్యాలెట్లు అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ అవుతుంది. చేయాలంటే మరి చేస్తాం. ఓకే, ఈసారి ఓపెన్ చేయాలి, ఒక్క నిమిషం చూస్తున్నాను. ఓకే, స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, నెట్వర్క్ బిఎన్బి. సరే సార్, కాల్ కట్ అయింది కదా. కాల్ వచ్చింది సార్, కాల్ వచ్చి మరి కాల్ కట్ అవ్వడం జరిగింది. సో ఇంకా సార్ ఏంటి చెప్పండి సార్, ఏంటి ఏం మాట్లాడలేదు? ఏదైనా మాట్లాడితే కూడా దాని గురించి మనం ఏమైనా మాట్లాడచ్చు. బట్ ఎవరు ఏం మాట్లాడితే మరి నేను కూడా ఏం మాట్లాడాలన్న ఒక ఆలోచన అలా వస్తుంది కదా. మీరు ఏమైనా మాట్లాడాలనుకోండి, ఒక 2 విషయాలు మాట్లాడితే నాకు కూడా ముందుకు వెళ్ళాలా అనేది మాట కూడా బయటకు వస్తాయి అన్నమాట.
ఒకటి నేను అందుకే మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, నమ్మకం అనేది ఓన్గా సొంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేయండి. ఎవరైనా చెబితే వినాల్సిన అవసరం లేదు. ఉం? సో ఎందుకంటే ఈ సిస్టమ్ ఎలాంటిదంటే నాకు అనిపించింది అంటే, నాకు అనలైజ్ చేసుకుంటే సో ఖచ్చితంగా బూమ్. బట్ ఎప్పుడు ఏం కథ అనేది అదే విషయం మనకు తెలీదు. కానీ ఒకటి ఒకటి చూసుకుంటే సార్, ఇక్కడ ఏది కమ్యూనిటీ ఇప్పుడు సపోజ్ మనం అప్పుడప్పుడు అనుకుంటాము ఏటీసీ ఇంత పెరిగింది, లేకపోతే ఇథేరియం ఇంత పెరిగింది అనుకుంటాము. బట్ అది కూడా కమ్యూనిటీ కూడా చూసుకోవాలి. అక్కడ కమ్యూనిటీ చూస్తే కూడా లాట్ ఆఫ్ కమ్యూనిటీ. ఎందుకంటే కమ్యూనిటీ అంటే దానికి ఎవరు చెప్పేవారు లేకున్నా కూడా రేటు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అలా అలా దానికి కమ్యూనిటీ రావడం జరిగింది. అంటే దానికి దీనికి పోల్చుకోవడం కరెక్ట్ కాదు, అంటే ఈ ప్రైజ్ని బట్టి అలాగా నేను చెప్పింది. బట్ ఒక కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే, సో మన దగ్గర ఏంటంటే కమ్యూనిటీ లేదు. ఒకటి కమ్యూనిటీ లేదంటే అవును, మనందరి ఆలోచన అంతే. ఎందుకంటే మనం ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అందుకని చెప్పేసి మనం కమ్యూనిటీ ఎలా తీసుకొస్తాం? ఎస్ 100%. నేను కూడా అదే షేర్ చేసుకున్నాను. బట్ ఏంటంటే ఎక్కడైనా కూడా కమ్యూనిటీ రాకపోతే మన సిస్టమ్ డెవలప్ అవ్వదు. అదొకటి మాత్రం పక్కా. బట్ కమ్యూనిటీ ఉన్నప్పుడు సిస్టమ్ కూడా కొంతవరకు మనకు ఏదన్నా అంటే చేస్తే కూడా చేయాలనే ఆలోచన ఉంటే రెండు కలిసినప్పుడు మరి ముందుకెళ్తుంది. సో బట్ ఇక్కడ ప్రతిసారి కూడా మరి సిస్టము కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ కావచ్చు, ఎవరి టైం ఇది మరి చాలా రోజులుగా ఎదుర్కొంటుంది. ఏమంటుందని కష్టం. అంటే సిస్టమ్ కష్టంలో ఉంటే మనం ఇంకా కష్టంలోకి వెళ్ళిపోతాం. మనం కష్టంలో ఉన్నట్టే. సిస్టమ్ అంటేనే మనం అంటేనే సిస్టమ్. సో చూద్దాం మరి ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుందో. సో అందుకే నేనేమన్నానంటే, మనం ఇప్పటిదాకా ఎవరైతే డబ్బులు బాగా పెట్టిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు ఇందులో నుంచెల్లే విత్డ్రాల్ పెట్టి, ఇందులో నుంచెల్లే బిఎన్బికి కూడా ఆ 25 రూపాయలు 30 రూపాయలు కట్టేది కూడా సో జేబులకి వెళ్ళి, అంటే మీరు ఏదైనా మనము సాలరీకి వెళ్ళి కానీ, లేకపోతే మనం ఏదైనా నార్మల్గా అదర్ బిజినెస్ చేస్తుంటే, అంటే అదర్ బిజినెస్ అంటే అదే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ బిజినెస్ కావచ్చు. సో వాటి నుంచి వచ్చే డబ్బు పెట్టకూడదు మనం. అంటే ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు, డబ్బులు ఆల్రెడీ ఎక్కువ ఇప్పటికి పెట్టుకున్న వాళ్ళు, రైట్? అంటే నా ఆలోచన ఇది. అంటే ఎవరికి నచ్చితే అది అలా విధంగా చేయాలా, నా ఆలోచన నేను చెప్తున్నాను అనమాట. అది ఒకటి. తర్వాత ఇక మిగతా వాళ్ళకు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు ఏంటి అనేది, ఏం చేయాలా ఏం చేయకూడదు అని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓకేనా? బట్ సిస్టమ్ ముందుకెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిటీ అనేది అవసరం ఎక్కడైనా కూడా. ఓకేనా? సో అది సార్. సో ఎనీవే, మరి ఇక్కడ నేను 7 వ్యాలెట్ చేయాలన్నా 4 వ్యాలెట్లు అయిపోయినట్టు అనిపించింది. ఇంకా 3 వ్యాలెట్ చేశాను అంటే మొత్తం 7 వ్యాలెట్లు మరి పూర్తయితే అప్పుడు నేను 3 వ్యాలెట్లకి ఎర్లీ బర్డ్కు ఎలిజిబుల్ అవుతాను. అఫ్ కోర్స్ అది ఎప్పుడు వస్తుంది ఇంకా అంత అవును, అది నేను ఇక అలా ఆలోచిస్తే మరి నేను ఏం చేయలేను. అందుకని అది అలా ఆలోచించకుండా నేను చేయాలని చూస్తాను అనమాట. ఎవరి మీద కూడా ఆశతోనే చేస్తాము. రాకపోవచ్చు, హత్తెర లేకపోతే లేదు, నేను అలా చేయను. అలా కాదు, అంటే అలా అనుకొని చేయను. చలో రావాలి, వస్తుంది అన్న ఒక నమ్మకంతో చేస్తూ ఉంటాను అనమాట. ఇందాక ఒకసారి అన్నట్టుగా నిజంగానే మరి ఆ తర్వాత పూర్తిగా అంత నమ్మకంతో చేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఇందాక సార్ అన్నట్టుగా దేవుని మీద అనమాట. నాకు సార్ అన్నట్టుగా అంతే కదా, మరి మన పని మనం చేసుకుంటూ పోతాం, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతున్నాం. సో దాని తర్వాత మరి ఇక అది దేవుని భార్యం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయి ఉండాలి మరి ఎర్లీ బర్డ్ 623 ఓపెన్ చేస్తా. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒకసారి చెప్పండి. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా ఒకరు చెప్పండి సార్. చాలా మందికి ఆప్షన్ ఇచ్చాను. ఓకే సార్, అవుతుంది సార్, అవుతుందండి. అవుతుందా సార్? ఓకే ఓకే సార్, ఓకే.
సార్ మళ్ళీ క్లోజ్ అయిందండి. అదే సార్. సారీ, నాకు మాట ఒక్కొక్కసారి నేను లెఫ్ట్ అయ్యి లోనికి వస్తే మీరు మాట్లాడిన మాట సరిగ్గా రాదు, కుయ్యి 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 అన్నట్టు వస్తుంది. అందుకని మళ్ళీ ఒకసారి లెఫ్ట్ అయ్యి వచ్చాను. ఓకే, స్క్రీన్ షేర్ వస్తుంది అనేది అర్థమైంది అక్కడ. ఇప్పుడు కూడా స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ అలాగే సౌండ్ ఇదేంది బుయ్యి బుయ్యి అన్నట్టుగా ఉంటుంది కదా సార్. ఇది ఎక్కడ ప్రాబ్లం నాకు అర్థం కాలే. ఓకే, మళ్ళీ లెఫ్ట్ అవుతాను. ఓకే, మళ్ళీ ఎంటర్ అయ్యాను. అంటే మీ వాయిస్ నాకు వస్తుంది, బట్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, దయచేసి ఏమనుకోకుండా. స్క్రీన్ షేర్ అవుతుందో లేదు ఇప్పుడు చెప్పండి సార్ ఒకసారి. అవుతుంది సార్. అవుతుందా? ఓకే ఓకే. నేను మళ్ళీ అడిగాను ఎందుకంటే వాయిస్ ఎలా వస్తుందంటే మీ సైడ్ ప్రాబ్లం కాదు, మేబీ నాదే ప్రాబ్లం అయి ఉంటుంది. సార్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. మీ వాయిస్ క్లియరే ఉంది సార్, క్లారిటీగానే ఉంది. కన్నా సార్ ఇప్పుడు మాట్లాడి చూద్దాం. ఇందాక క్లారిటీ ఉంది సార్, నాకైతే ఓకే సార్, క్లారిటీగానే ఉంది. క్లారిటీ సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఇందాక కూడా క్లారిటీ ఉండుంటది. ఏమైతుందంటే మీరు మాట్లాడినప్పుడు, అంటే ఎవరైనా మీరు మాట్లాడినప్పుడు నాకు మాట సరిగ్గా రాలేదు, అందుకని చెప్పేసి నాకు నేనే కట్ అవుతూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీ మాట కూడా నాకు కరెక్ట్గా వినబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో ఎనివే, ఇప్పుడు ఏంటంటే, సో నేను నిన్న 3 ఎడ్ల బండ్లు అనేది, ఓకే, ఇది ఒకటి కంప్లీట్ చేసి చూద్దాం. ఇది కాదు ఫస్ట్ చేయాల్సింది, వేరే వ్యాలెట్. ఎంత నెంబరు 9623. ఓకే, 9623. నేను అందుకే ఇక్కడ పేర్లు రాసి దాని పక్కన రిఫరల్ నెంబర్ అనేది కాదు, దాని నెంబర్ ఏమంటారు సార్, ఐడి నెంబర్ కూడా రాస్తున్నా దాని పక్కన, ఈజీ ఉండటానికి. ఓకే, 623 ఇది అయిపోయింది అనుకుంటాను. 623 ఇందులో పీవీసీ మెటల్ లేవు, 17 ఉన్నాయి. ఓకే, విడ్డాల్ పెట్టి నచ్చినట్టున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇందులోకి ఎక్కువ పీవీసీ మెటల్ కావాలి. ఓకే, కాపీ రిసీవ్ అడ్రస్, కాపీ. ఓకే, అది పకోడా హై. వీళ్ళకి ప్రీవియస్ మెటల్ పంపిద్దాం. ఓకే, పీవీసీ మెటా 200 సరిపోతుందో తెలీదు. ఓకే, చూద్దాం.
గీత ఫోన్ గరం అయితే లేట్ అవుతుంది, ఇది ప్రాబ్లం. క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపటికి వస్తుంది నెంబర్లో. ఓకే, ఓపెన్ అవ్వడానికి లేట్ అవుతుంది. అయితే నిన్న కూడా నాకు ఇట్లా లేట్ చేసింది సార్. బట్ మీటింగ్ అయిపోయిన వెంటనే కొద్దిగా దీన్ని చల్లబడ కొంచెం ఫోను వెయిట్ తక్కువ అయిపోయిన తర్వాత వెంటనే 0.10 అనేది ఫోన్ హీట్ ఉంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు సార్. అవునవును, అదే ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇది కొంచెం కంటిన్యూ ఓవర్లోడ్ అవుతుంది దీనికి, సో దానివల్ల సపోర్ట్ ఇస్తలేదు. అవును సార్. ఎంత లేట్ అవుతుంది, ఎంత లేటా? నేను ఒక క్షణంలో చేసేస్తాను. ఓకే, 63 చూద్దాం. ఓకే, పీవీసీలో వచ్చేసాయి, చూద్దాం నెక్స్ట్. Token staking.
లాభం ఇది టోకెన్ ఏం రాలేదు. ఓకే షూర్. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? సారీ కాల్ వచ్చింది. అవును సార్, అదే ఎవరు లేరు, అందుకని నాకు వినిపిస్తలేదో అనుకున్నాను అంతే. ఓకే. ఇప్పుడు మాట్లాడు సార్, కరుణాకర్ సార్. వెళ్ళిపోయారు అంటే కాల్ వచ్చింది. నాకు కాల్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. వాళ్ళ కాల్ లిఫ్ట్ చేసేసరికి ఏమైందంటే లెఫ్ట్ అయింది. ఇది కట్ అవుతుంది సార్. కట్ అయింది. అంటే ఇంపార్టెంట్ కాల్ బాగున్నారు. అని చెప్పేసి నువ్వు కాల్ ఎప్పుడైనా ఈ టైంలో అటెండ్ చేయను, ఎవరు వచ్చినా కూడా మన మీటింగ్ లో. బట్ ఇంపార్టెంట్ కాల్ అని చెప్పేసి రేపు మరి బయటకు వెళ్ళాలి, అందుకని. ఓకే ఓకే సార్. ఓకే. లేట్ అవుతుంది. ఓకే. టోకెన్ ఫార్మ్
ఇది సేవ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఫోన్ చల్లబడితే కొంచెం బాగుంటుంది. ఓకే సార్, ఇది డౌటే సార్, ఎందుకంటే ఫోన్ గరం అయింది. చేద్దామంటే అయితే లేదు. ఓకే, చూద్దాం. జస్ట్ ఇప్పుడు అది పని చేస్తారు, ఎందుకంటే బాగా హీట్ ఉంది కదా ఫోన్. అవునవును, బాగా హీట్ ఉంది, అందుకని అదే చూస్తున్నాను. ఇక టైం కూడా దగ్గరికి వచ్చింది మరి, ఇక అని ఇక చలో అయితే చేద్దాం, లేకపోతే లేదని చెప్పి చూస్తున్నాను నేను కూడా. ఇంకొక సాఫ్ట్వేర్ సపోర్ట్ అవునవును సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయదు ఇది ఒకసారి. ఏంటంటే ఇక్కడ అది ఇంతకుముందు అంటే నాకు 2 డివైజులు ఉండే, కొద్దిసేపు మీటింగ్ దాంట్లో ఉండే, కొద్దిసేపు దీంట్లో ఉండే, దానివల్ల అయినా ఇది ఫస్ట్ టైం అప్డేట్ వచ్చింది. నేను 26 అంటే 26 అప్డేట్ వచ్చింది అది ఐఫోన్ లో. అది అప్డేట్ చేయలేదు, దానికి మరి చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకుంటాను. అవును సార్, అప్డేట్ చేసుకుంటే ఫోన్ అనేది అప్డేట్ వచ్చింది. అవును సార్, అవును అప్డేట్ వచ్చింది. కాకపోతే నేను ఎందుకు ఐఫోన్ 13 లో ఇది అప్డేట్ చేస్తే కొంచెం ప్రాబ్లం వస్తుందని చెప్పి తెలిసింది, అందుకని నేను అప్డేట్ చేయలేదు. ఓకే ఓకే. ఇది చూడండి, ఇక్కడ 26 అప్డేట్ ఏముంటుంది ఐఫోన్ 13 లో. ఇదండి 26.2, ఇది 8 GB కావాలి, అందుకని చెప్పేసి ఇది అప్డేట్ చేస్తేనే రేపు కాదు ఫోన్ అనేది అంటే మనకు బాగా వర్క్ చేస్తుంది సార్, లేకపోతే వర్క్ చేయదు అన్నమాట. అదే అదే, ఇది రేపు చుట్టి, ఎల్లుండి మాత్రం, ఎందుకంటే డ్యూటీలో వైఫై ఉంటుంది కనుక, నేను ఆఫీసులో వైఫై ఉంటుంది కనుక నేను మరి అక్కడ చేయాలి ఇక. సరే, ఓకే సార్. ఇది 8 GB కావాలి, మళ్ళీ 8 GB దగ్గర దగ్గర అంత పెద్ద అప్డేట్ ఇది. అబౌట్ లేదు నాకంటే ఇప్పుడు అట్లా జీబీ కూడా అది నువ్వు ఎవ్రీడే 100 అంటే ప్రతిరోజు సారీ 100 GB ఉంది, అట్లేం లేదు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ లేట్ అవుతుంది అంతే. దగ్గర దగ్గర మేబీ 1 hour తీసుకుంటుంది కావచ్చు, నా డౌట్. అట్లా తీసుకుంటారు సార్, అందుకని చెప్పేసి ఆఫీసులో అయితే తొందర అయిపోతుంది సార్, కొంచెం ఈజీగా ఉంటుంది. డాటాతో అయితే ఒక లేట్ అవుతుంది. సార్. సో ఇంకా మరి పార్ట్నర్స్ చెప్పండి, ఏంటి విషయాలు? ఇది ఒకటి చేద్దాం అనుకున్నాను, అవ్వట్లేదు. సో నేను అయినాక ఏంటనే మళ్ళీ మొన్నట్లయితే గ్రూప్లో ఏంటనే మెసేజ్ పెడతా. ఇంకొక 3 వ్యాలిటీ ఇస్తే నాకు కలర్స్ ఎట్లు కూడా అవుతుంది, రిమోట్కి ఇక్కడ సపోర్ట్ చేస్తలేదు కనుక నేను ఫుల్ 1 సార్
ఈ మధ్యలో రాగా చాలా రోజులు అవుతుంది. ఒకసారి ట్రేడింగ్ చేసుకుంటున్నా ఉంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ట్రేడ్ చేస్తూ బెటర్. అంతే. ఇప్పుడు ఏంటంటే సార్ ఒకటి, ఇప్పుడు మనకి పీవీసీ మీటర్లో కొంచెం అప్డేట్ తక్కువ ఉంది. ఇప్పుడు మనము పీవీసీ మీటర్లో విత్డ్రాల్ అనేది కూడా తక్కువ ఉంది. సో అలాంటప్పుడు మన పర్సనల్ డెవలపింగ్ ఉండాలి. మన పర్సనల్ డెవలపింగ్ అనేది ఉండాలి. మనము అది రావట్లేదు ఇక్కడ, ఇప్పుడు సిస్టంలో ఇలా ఉంది అని చెప్పేసి మనము, లేకపోతే సిస్టాన్ని తిట్టుకుంటూ, లేకపోతే సిస్టాన్ని తిడుతున్నామంటే అంటే మనలో మనమే కోపంకు కావాల్సినవి మనమే పెంచుకున్నట్లు లెక్క అవుతుంది. ఓకే, అలాగని చెప్పేసి తిడితే మరి వస్తుందా, చేంజ్ అవుతుందా అంటే కాదు, అదొకటి. సో అలా మనం ఉండే బదులుగా మన యొక్క నాలెడ్జ్ని మన యొక్క ఇంప్రూవ్ చేసుకుంటూ, సో ఇంకా మరి ఏముంది, మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించుకుంటూ, సో అంటే ఒకటే ట్రేడింగ్ అనేది కాదు, ఇంకోటి కావచ్చు ఏదైనా అలా మనకు తెలిసినవి. చూడండి ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది, కొంచెం చల్లబడ్డది ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి ఇక్కడ. ఇప్పుడు చాలా ఫాస్ట్ చూడండి. అట్లా ఈ రకంగా మనము ఖాళీగా ఉండకుండా, అంటే పీవీసీ మెటల్ అప్డేట్ లేదు కదా, ఇప్పుడు మనము ఏం చేసే లాభం లేదు కదా అనుకుంటే లాభం లేదు. సో మనం ఏంటంటే ఇక్కడ చేసుకుంటూ వెళ్ళాలి. అది వచ్చేటప్పుడు వస్తుంది సార్, దాని గురించి చూసుకుంటే మన టైం. నేను అదే అంటాను సార్, ఎందుకంటే మనం ఆగిపోతే లాభం లేదు, మనం ఆగిపోతే లాభం లేదు. సో అందుకని నేను అంటాను, అంటే నా ఆలోచన ఇది, ఎవరి ఆలోచన వాళ్ళది. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని కనుక ఎవరి ఆలోచన వాళ్ళు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఫార్మింగ్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి. ఓకే 100. సో ఫార్మింగ్ నిజంగా గ్రేట్ సార్, మీకు రియల్లీ గ్రేట్ సార్. నిజంగా నాకు నిజంగా ప్లాట్ఫామ్ పరిచయం చేసిన రియల్లీ గ్రేట్ సార్. సో సింపుల్ గా ఒక 40,000 తీసుకుంటున్నాం సార్, సింపుల్ గా అంటే సింపుల్ గా, ఈజీగా. గ్రేట్ సార్. వెరీ గుడ్ సార్. ఇంకా ఎక్కువనే తీసుకుంటున్నాం, సింపుల్ గా చెప్తున్నాం సార్, ఎందుకంటే అది బెటర్ సార్. నిజంగా చాలా గ్రేట్ సార్, మీరు చెప్పిండ్రు, దాన్ని నేను అందిపుచ్చుకున్నా, దాన్ని ఎట్లా చేయాలన్నది బాగా డెప్త్ గా పోయినా. రియల్లీ గ్రేట్ సార్. అంతే సార్, ఇప్పుడు అవకాశాలు వస్తాయి, దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. అవును సార్, అది డెప్త్ గా ఆలోచిస్తే డెప్త్ గా వెళ్తేనే బెటర్ సార్. అంతే కదా, డెప్త్ గా వెళ్ళాలి, డెప్త్ వెళ్తేనే కదా మరి. సో చూసారు కదా, ఇక్కడ ఇది ఆటోమేటిక్ గా 0.10 సార్. మనము గణేష్ సార్ ఉంటే కనుక చూడండి, కొట్టగా రావడం కాదు సార్, డైరెక్ట్ వచ్చేసింది 0.10. ఇందాక ఫార్మింగ్ చేశాను, మీరు చూసారు లేదో నాకు తెలీదు. ఇప్పుడే ఈ లైవ్ లోనే మాట్లాడుతూ కనకాశంతో మాట్లాడుతూ డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక ఐడికి చేయాలి. ఫోన్ స్పీడ్ అయింది. ఓకే పర్లేదు, ఇప్పుడు చేస్తాను ఉంటే కనుక ఇందులో. ఓకే ఇది కూడా చేయాలి. ఓకే రైట్. ఓకే అంతే సార్, కన్నగా సార్, నో ప్రాబ్లం సార్. అట్లా చేసుకుంటూ ఉండండి, ఇంప్రూవ్ అవ్వండి మంచిగా. అది 40 అనేది ఇంకొక 2 రోజుల వరకు దాని పక్కన ఇంకొక 0 రావాలి, నా ఆలోచన సార్. ఇప్పుడు దీన్ని నిదానంగా వేసుకుంటూ పోవాలి. ఇది ఏదైతే ఇప్పుడు మీరు అన్నారో, ఒక 40 పదం వాడారో, ఆ పదం ఏదైతే ఉందో దాన్ని మీరు అంటే స్పీడ్గా కాకుండా, స్పీడప్ కాకుండా మెల్లిగా పైకి రండి సార్. ఎందుకంటే అయితే సార్, నాకు మీరు స్టార్టింగ్ లో చెప్పారు, నేను అది వినియోగించాను. అది వేరే వాళ్ళు ఏమన్నారంటే, ట్రేడింగ్ అనేది ఒక ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది వెరీ వెరీ డేంజర్ ప్లాట్ఫామ్, అది ఇది అని చెప్తే వాళ్ళ మాటలు విని నేను డిసప్పాయింట్ అయినా. ఒకటి మళ్ళీ డేంజరే కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. అదే నేను చెప్తాను సార్, అదే డేంజర్ అని నేను చెప్తాను. వాళ్ళ మాటలు విని నేను ఆగిపోయాను సార్. మళ్ళీ మీరు అనౌన్స్ చేశారు సారు, అప్పుడు చెప్పినప్పుడు ఒకసారి వింటే ఏంటి, 10 days ఫ్రీ అంటున్నారు కదా, ఒకసారి వెయ్యి చూద్దాం అంటే, ఆ 10 days వెళ్ళాక అరే మంచి బాగుంది కదా, ఏ మార్కెట్ లో తిరగాల్సిన అవసరం లేదు, మన మొబైల్లో డేటా ఉంటే సరిపోతుంది, మనకు ఫ్రీ టైం ఉంటే సరిపోతుంది, మంచిగా చేసుకోవచ్చు అట, కాయిన్స్ అట, అది ఇదట అని చెప్తే, దీన్ని వింటే తప్పేంటి. ఎన్నో కాన్సెప్ట్ లో వేరే కాన్సెప్ట్ లో 11 లక్షల దాకా ఓడగొట్టుకున్నాను. వింటే దీన్ని ఒక నెల విను అంటున్నారు, 1 నెల 3 నెలలు గట్టిగా విను అంటున్నారు. మేము గ్యారెంటీ అది 100% మీకు రిటర్న్స్ వచ్చేటట్టుగా చెప్తా అంటున్నారు. వాళ్ళు చెప్తా అంటున్నారు, మనం వినడంలో తప్పేంటి, విందా అని చెప్పి వచ్చాను సార్. నిజంగా చాలా చాలా ఫస్ట్లో అర్థం కాలేదు, అంత కన్ఫ్యూజన్ లో ఉన్నాను. డేంజర్ అనేది అంటే మనం చేసే విధానంలో ఉంటుంది సార్. ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అప్ వెళ్తుంటది, డౌన్ తీసుకుంటే అది మనకు నష్టం. ఇంకోటి ఏంటంటే ఇలా పేషెన్సీ ఉంటే
100% రిటర్న్స్ అనేది వస్తాయి అప్పటికప్పుడే అది కావాలంటే అది కొంచెం పేషెన్స్ తోని ఉండాలి ఈ ట్రేడింగ్ లో అనేది. అది వెరీ వెరీ సార్ నిజంగా చాలా అది ఎంత ఓపిక ఉంటే అంత మనకు ప్రాఫిట్స్ అనేది 100%. ఏ ఒక్క ట్రేడ్ కూడా ఫెయిల్ అవ్వదు సార్. మనం కరెక్ట్ కనుక చేస్తే ఏ ట్రేడ్ ఫెయిల్ అవ్వదు. మనం పోయే ఎంట్రీలోనే కరెక్ట్ ఉంటే కరెక్ట్ రిటర్న్స్ వస్తాయి. రాంగ్ ఎంట్రీ ఉంటే మాత్రం మనకు అంత నష్టాలు ఉంటాయి. సో ఏంటంటే మనం ఎంచుకునే దారి అక్కడ అంత కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో నిజంగా చాలా గ్రేట్ సార్. నేను సింపుల్ గా ఈ రోజు ఈఎంఐలు అనేది నాకు షాప్ కూడా నడుస్తలేదు. మాకు షాప్ కు ఆపోజిట్ ఇంకో షాప్ అయింది. కనీసం ఒక 200 కూడా షాప్ నడుస్తలేదు. నాకు ఈఎంఐలు ఉన్నాయి. నెలకి 30,000 ఈఎంఐలు కట్టాలి. ఆ ఈఎంఐలు వెళ్తున్నాయి. రియల్లీ గ్రేట్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ మీటింగ్ కూడా రాలేకపోతున్నాను. అందుకే నేను ట్రేడింగ్ చేసుకుంటున్నాను. మీకు 400 అన్నాను కదా, సింపుల్ గా $500 సంపాదించుకున్నా సార్. రియల్లీ గ్రేట్. అదే అంత నిజంగా మీరు చెప్పిన ప్లాట్ఫామ్ సార్. అది ఓపికతోనే రోజు 20 చేసుకుంటున్నాను, పక్కకుంటున్నాను సార్. రోజు 20 చేసుకుంటున్నాను, పక్కకుంటున్నాను. అంతే సార్. నాకెంత సార్, నాకింత ఉంది. నాకెంత ఇప్పుడు 30,000 నెలకు 1000. నాకు ఇంట్లో ఖర్చులు 1,000 చేసుకోవాలి, పక్కకుంటున్నా. నేను మళ్ళీ పట్టను, ఇక ఫోన్ పట్టను. నాకు వచ్చిందా ప్రాఫిట్ కథ నేను పక్క పడేస్తా. ఈ నాకు 20 కాస్త 200 కావాలంటే ఇక్కడ అతి ఆశ పోతే మనం టెంప్ట్ అవుతాం. మన మైండ్ అనేది కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఏంటంటే మనకు నష్టాలు వస్తాయి. అప్పుడు ఏమైతే అంటే ఫ్యూచర్ ట్రేడింగ్ వెరీ వెరీ డేంజరు, అది భయంకరమైన ప్లాట్ఫామ్ అని ఇలాంటి మాటలే వస్తుంటాయి. మనం ఎంచుకునే ఎంట్రీ సార్ నిజంగా రిటర్న్స్ అనేది 100% వస్తాయి సార్. రియల్లీ గ్రేట్ సార్. మీకు ఎంత చెప్పినా తక్కువే సార్. ఈ యొక్క ప్లాట్ఫామ్ పరిచయం చేసిండ్రు నిజంగా ఈరోజు సార్. చాలా కరెక్ట్ చేసే వాళ్ళందరూ రాజేష్ సార్ నిజంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ నిజంగా ఏది లేదు అదనంగా, అంటే మనకు ప్రాఫిట్స్ లేవు. సో ఇది ఒక మార్గం ఉంది, చేసుకోండి, మీకు నచ్చితేనే చేసుకోండి అన్నారు సార్. ఇంత కరెక్ట్ చెప్తున్నారు. ఇందులోకి వెళ్ళి వెళ్తే తప్పేంటి? మనం వాళ్ళు ఇంత క్లారిటీగా చెప్పినప్పుడు మనం అందులో వెళ్తేనే కదా మనకు నిజమనేది తెలిసేది. రియల్లీ గ్రేట్ సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు ఎంత చెప్పినా తక్కువే. అదే సార్. థ్యాంక్ యూ సార్. సో నో ప్రాబ్లం సార్. ఇందాక మీరు ఒక పదం వాడారు, ఇది ఖచ్చితంగా అవును. ఎక్కడైనా ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడనే కాదు, ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్ సార్. సో అది కంపల్సరీ. ఎందుకంటే అక్కడనే కాదు ఎక్కడైనా కూడా వేరే ఇక్కడ మీరు ఏమైనా వేరే చేసుకున్నా కూడా. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ పీయూష్ గురించి మాట్లాడితే పీయూష్లో కూడా సో చాలా మంది రాంగ్ ఎంట్రీ జరిగింది. అదొకటి, అంటే రాంగ్ టైమింగ్ అనేది. సో అట్లా ఎవరైతే ఎంట్రీ సరిగ్గా ఉంటుందో, సో ఎంట్రీ అయిన తర్వాత కొంతమంది అవుట్ అవ్వాల్సిన సమయంలో కూడా కొంతమంది అవుట్ అవ్వలేరు. ఎందుకంటే సో లీడర్స్ వల్ల, మరి అప్రిషియేట్ వల్ల కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదేమైనా కూడా. సో అట్లా ఎంట్రీ ఎగ్జిట్ అనేది మామూలు అంటే ఖచ్చితంగా కంపల్సరీ మన మీద చూపిస్తుంది సార్. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సో కంపల్సరీ సో మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా చాలా మరి మన మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సార్. ఓకేనా? సో మీ పార్ట్నర్స్ నన్నైతే ఎవరు ట్రేడింగ్ డేంజర్ ఉన్నారు నా స్క్రీన్ షాట్ లో వాళ్ళకి పెట్టాను. వాళ్ళ నుంచి ఏం మాటలు లేవు. అదే సార్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు అది డేంజర్ అనిపించి చెప్పొచ్చు. ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది సార్. అంటే కాకపోతే ఇక మనము అన్నిటినీ కూడా మరి వీళ్ళు ఉన్నారని చెప్పేసి మనం ఏదో అయ్యో కొన్నిసార్లు ఏంటంటే సార్ దాన్ని సార్ ఇది ఏంటంటే నేను ఎందుకు ఇప్పుడు ఇది అన్నంటే కొందరు చెప్పుడు మాటలు విని ఆగిపోతారు. సో అది నేను అందుకని అట్లా అనడం జరిగింది. అట్లా కూడా ఉంటది. యా కొంత నేను అట్లనే ఆగిపోవడం జరిగింది సార్. నేను ఆ కన్ఫ్యూజన్ ఆగి ఈ రోజు అంటే రియల్ ఏంటో తెలుసుకోలేకపోయింది. మీరు యాక్చువల్ గా స్టార్టింగ్ అప్పుడు చెప్తే ఈ రోజు సింపుల్ గా మీరు అన్నారు చూసినా సార్, అంటే 40 పక్కన ఇంకో 0 ఉండాలన్నది. అది నేను సంపాదించుకునేటోని అట్లా సార్. తొందరపడండి సార్, ఫ్యూచర్ వస్తే అట్లా దాని గురించి వరి అవ్వకండి. ఖచ్చితంగా అవుతుంది. డోంట్ వరీ. కాకపోతే కొంచెం నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి, అంతేగాని ఓకే సార్. ఒక ప్యాషన్ గా తీసుకున్నాం సార్. ఇది రియల్ గా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. రైట్. ఓకే, వెరీ గుడ్ సార్. మంచి షేరింగ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. పార్ట్నర్స్, సో ఇక్కడ మరి మాట్లాడుతూ అయిపోయినాయి. 3 ఎల్లుబడ్డ అయితే పూర్తి చేసుకున్నాను. థ్యాంక్ యూ. మరి పార్ట్నర్స్, ఇక మరి చాలా టైం అయింది.
నేను కూడా కొంచెం కొద్దిగా బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఫ్రెండ్ వచ్చారు. సో అందుకని టైం కూడా అయింది ఒకటి, తర్వాత మళ్ళీ రేపు సెలవు. సో థ్యాంక్ యూ సార్ మై పార్ట్నర్స్, వచ్చిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా సార్, థ్యాంక్ యూ. జై పీవీస్ మెటా సార్, థ్యాంక్ యూ. పీవీస్ మెటా ఇన్ నెవర్ ఎండ్ సార్, థ్యాంక్ యూ రాజా సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.